విచారణ ఎలా సాగుతుందో వివరించడానికి ఏజీబీ ఆఫీస్ దగ్గర ఉన్నారు బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, రైట్గా ఎలా సాగుతుంది విచారణ? ప్రధానంగా ఇవాళ, ఎందుకంటే జనవరి 9నే విచారణ ఒకసారి అయిపోయింది కాబట్టి ఇవాళ ఏ యాంగిల్లో ప్రశ్న అడిగే అవకాశం ఉంది? ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్తో పాటుగా ఈ కేసు ఐఓ మాజిద్ ఖాన్తో పాటు శర్మ అనే ముగ్గురు అధికారులతో కూడిన బృందం ప్రస్తుతం మాజీ మంత్రి కేటీఆర్ని విచారిస్తున్నారు. కేటీఆర్ విచారణ అంతా కూడా ఫార్ములా ఈ రేస్ కేసులో ఎఫ్ఈఓ సిఇఓ ఇచ్చినటువంటి లండన్ నుంచి ఆయన 3 సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయ్యారు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణ జరుగుతుంది. కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా గతంలో 7 గంటల పాటు కొనసాగింది. ఈరోజు కూడా అదే స్థాయిలో విచారణ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏసీబీ అధికారులంతా కూడా ఈ స్కామ్లో తాను ఒక రూపాయి కూడా లబ్ధి పొందలేదు, దీని ద్వారా హైదరాబాద్కి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నది కేటీఆర్ మొదటి నుంచి చేసినటువంటి వాదన. కానీ ఏసీబీ అధికారులు మాత్రం ఒక మంత్రిగా ఉండి ఆయన తన అధికారాన్ని దుర్వినియోగపరిచాడు. క్యాబినెట్ సహచరులకు ఎవరికి తెలియకుండా హెచ్ఎండిఏ అనేటువంటి సంస్థ నుంచి డబ్బుల్ని క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఎలాంటి ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ లేకుండా, దాంతోపాటు ఒక విదేశీ సంస్థకి విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించాల్సినటువంటి డబ్బును తన సొంత మాట మేరకు, ఆయన ఇచ్చినటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అప్పటి కమిషనర్ అరవింద్ కుమార్తో పాటుగా అటు బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు కూడా ఆదేశాలను ఉల్లంఘించి ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. 2 దఫాలుగా ఎఫ్ఈఓకి ఈ డబ్బులు ఇచ్చారు. ట్రైపార్టీ అగ్రిమెంట్లో స్పాన్సర్ కంపెనీ చెల్లించాల్సినప్పటికీ కూడా స్పాన్సర్ కంపెనీ చెల్లించకముందే ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్న సమయంలోనే ఈ రేస్ 9, 10కి డబ్బులు చెల్లించారు. అసలు రేసు నిర్వహించే ముందే రేస్ నెంబర్ 10కి డబ్బులు చెల్లించారన్న అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీవ్రమైనవి. ఈ కేసులో అనేక ల్యాబ్స్ జరిగాయి. ప్రొసీజర్ ల్యాబ్సే కాదు, మంత్రి తనకున్న అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఆయన తన సహచర క్యాబినెట్ మంత్రుల సహకారం లేకుండా, అప్రూవల్ లేకుండా, ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ లేకుండా దాదాపు 54,88,00,000 రూపాయల డబ్బుని ఒక విదేశీ కంపెనీకి 2 దఫాలుగా వాళ్ళ కరెన్సీ రూపంలో పంపాడు. కాబట్టి దీంట్లో చాలా పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగింది, రాష్ట్ర ఖజానాకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లి అనేది ఏసీబీ వాదిస్తుంది. దాంతోపాటుగా ఎఫ్ఈఓ సిఇఓ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా కీలకం. ఆయన ఈ అగ్రిమెంట్లో భాగంగా ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకోకముందే, అగ్రిమెంట్కి సంబంధించిన చర్చలు జరిగిన తర్వాత ఇమీడియట్గా ఈ యొక్క డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగింది. రేసు నిర్వహించే రేస్కి డబ్బులు చెల్లించడం, ఇది స్పాన్సర్ కంపెనీ చెల్లించాల్సినప్పటికీ కూడా ప్రభుత్వమే స్వయంగా తన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి డబ్బులు చెల్లించారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 54 కోట్ల పైగా నష్టం వాటిల్లింది. ఈ డబ్బుని వేరే కరెన్సీలోకి మార్చి ఫారెన్ కంపెనీకి పంపడంతో ఆర్బీఐ కూడా 10 కోట్ల పెనాల్టీ వేయాల్సి వచ్చిందన్నది ఏసీబీ ప్రధానంగా చెప్తుంది. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా అధికార దుర్వినియోగం జరిగింది. మంత్రి తన ఆదేశాలని, తనకు సంబంధించిన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. ఎక్కడా కూడా అనుమతులు తీసుకోకుండానే ఆ సమయంలో ఏదైతే ఫార్ములా 9, 10 రేస్ జరిగిందో, ఫార్ములా 10కి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, 9 రేస్ జరిగినప్పుడు దాదాపు రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉంది. ఆ సమయంలో ఖచ్చితంగా ఎన్నికల ఈసీ పర్మిషన్ తీసుకోవాలి, డబ్బుల ట్రాన్స్ఫర్ సంబంధించి, లేదంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే ఈ వ్యవహారం అంతా నడిచింది. కాబట్టి దీనిలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరిగిందనేది ఏసీబీ చెప్తుంది. అదే విషయం పైన ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ని ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా కేటీఆర్ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఆయన విచారించి మరొకసారి ఆయన విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు టీఆర్ఎస్ నేతలు హడావుడికోవచ్చు, భారీ స్థాయిలో పోలీసుల బందోబస్తు, పోలీసులు ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై కనిపిస్తే అరెస్ట్ చేస్తున్నారు. ఇమీడియట్గా తెలంగాణ భవన్కి వెళ్లాలని కూడా సూచిస్తున్నారు. కాబట్టి ప్రస్తుత పరిణామాలు చూస్తే ఈ కేసులో కొన్ని కీలక పరిణామాలు ఈరోజు చోటు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు కేటీఆర్ని ఈరోజు అరెస్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపించడం లేదు. మరోసారి కేటీఆర్ని విచారణకు పిలిపించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్ విజయ్, ఇక అదే విచారణ స్టార్ట్ అయింది. బ్యూరో చీఫ్ విజయ్ అందించిన సమాచారం ప్రకారం అంటే ఇవాళ మరేమన్నా జరగొచ్చా అనే ఒక క్వశ్చన్ అయితే ఉంది. బట్ ఇప్పుడు విజయ్ అంటున్నారు అరెస్ట్ చేసే అవకాశాలు ఇవాళ స్పష్టంగా మీకు కనిపించట్లేదు, మరోసారి విచారణ కూడా రావచ్చు. ప్రస్తుతం అయితే విచారణ సాగుతుంది అని చెప్తున్నారు. ఎవరైతే జనవరి 9న ముగ్గురు అధికారులు విచారించారో కేటీఆర్ని, సేమ్ టీం ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ని విచారిస్తోంది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్, అదేవిధంగా కేస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజిద్, డిఎస్పీ శర్మలు కేటీఆర్ని విచారిస్తున్నారు. గతంలో కూడా వీరి సమక్షంలోనే విచారణ జరిగింది. ఇప్పుడు కేటీఆర్తో పాటు ఏసీబీ ఆఫీస్కి వెళ్లారు, విచారణలు ఉన్నారు. కేటీఆర్తో పాటు అడ్వకేట్ రామచంద్రరావు. సో ప్రధానంగా అధికార దుర్వినియోగం చేశారు, మంత్రిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేశారు, అండ్ క్యాబినెట్ అనుమతి లేకుండానే కొన్ని స్వయంగా నిర్ణయాలు తీసుకున్నారు. అంత తర్వాత అంత అవసరం ఎందుకు వచ్చింది నిధుల చెల్లింపు, అలాగే ఎన్నికల కోడ్ కూడా ఉంది. సో ఎటుపరంగా చూసినా ఇవన్నీ ఉన్నాయనే ఒక
ఆరోపణలు ఉన్నాయి కేటీఆర్ మీద. సో ఇప్పటికే జనవరి 9న విచారణ ముగిసింది. మళ్ళీ ఇవాళ రెండో దఫా విచారణ. నిజానికి ఇంకొద్ది రోజుల ముందు ఉండాల్సింది, కానీ అప్పుడు ముందుగా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం అప్పుడు రాలేను, మరొకసారి అవకాశం ఇవ్వండి అంటే ఇవాళ ఏసీబీ కేటీఆర్ను పిలిచింది. విచారణ సాగుతోంది.